వెల్కమ్ బ్యాక్ టు ఒక్క నిమిషం. కార్తిక్ గారు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తున్నాం. ఈ ఎపిసోడ్ కంటే ముందు గత 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి కామెంట్స్ కానీ, అప్పుడు మాట్లాడినటువంటి మాట తీరు కానీ, ఆ రోజు లోకేష్ చేసినటువంటి ప్రచారంలో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, సో ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నట్టు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్తున్నటువంటి ఈ పాయింట్స్ కానీ, ఈరోజు వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించినటువంటి ఈ పూర్తి ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు? కక్షపూరితమా లేదంటే యాజ్ పర్ గత తప్పిదాలకు ఈరోజు ప్రతిఫలం అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు పాయింట్? యాక్చువల్గా ఇప్పుడు వైసీపీ నాయకుల్ని టీడీపీ అరెస్ట్ చేయించిన, అంటే కూటమి సర్కార్ అరెస్ట్ చేయించింది అనుకోండి, వీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అప్పట్లో టీడీపీ నాయకులను వైసీపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది అనుకోండి, వారు రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు. సరే, ఈ పొలిటికల్ కామెంట్స్ ఒకసారి పక్కన పెట్టేద్దాం, రియాలిటీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, రియాలిటీ మాట్లాడుకున్న కొంత బయాసురిగానే ఉంటుంది. వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దురదృష్టం కొద్దీ ప్రజల వైపు నుంచి మాట్లాడినప్పుడు కొంత బయాసురిగానే ఉంటున్నాయి. వాస్తవం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు అక్రమ అరెస్టు అని చెప్పేసి అంటున్నారు. ఇంట్రాస్టేట్ అంటే రాష్ట్రం దాటొచ్చి ఇక్కడ పోలీసులకి ఎలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేశారు అనేటువంటిది మన అడ్వకేట్ గారు కూడా ప్రస్తావించారు. నేను కొన్ని కేసులు ప్రస్తావిస్తాను. నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు అండి. ఇదే అర్ధరాత్రి పూట ప్రయాణం చేసుకొచ్చి పొద్దున పూట ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు. ఎలాంటి సమాచారం కూడా, అది అరెస్టు అని అంటానికి కూడా లేదు, కిడ్నాప్. నిజానికి అది ఏం జరిగిందో వాస్తవం మీడియాకు తెలుసు, మొత్తం మీడియాకు తెలుసు. నేను జర్నలిజంలో మీరున్నారు, మీకు తెలుసు. ఇంకో అది పక్కన పెట్టదు. తర్వాత జత్వానీ కేసు, ముంబై హీరోయిన్ సంబంధించిన కేసు. అసలు కేసు పెట్టకముందే ముంబైకి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. కేసు పెట్టలేదు, కేసు పెట్టకముందే ముంబైకి బయలుదేరిపోయేసి ఆమెని తర్వాత రోజు పొద్దున పూట కేసు బుక్ అవుతాయి, ముందు రోజు ఫ్లైట్ టికెట్స్ బుక్ అవుతాయి. ముంబై పోయే నాటికి కేసు, అంటే ఆ ముంబై పోయే నాటికి కేసు బుక్ అవుతుంటుంది ఆమెను అరెస్ట్ చేసే నాటికి. అంటే ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు? ఇప్పుడు గచ్చిబౌలి త్రిపురాడు కేసులో ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఇచ్చారా అంటే అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వరా అంటే ఇప్పుడు కేసు టు కేసు చూడాలి. ఇప్పుడు కేసు ఏంటి? హంటింగ్లో ఉన్న కేసు, అంటే పారిపోయాడు అనుకున్న కేసు. ఇప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కొంత సమాచారం ఇచ్చి ఉండొచ్చు, ఒకసారి తెలుసుకోవాలి, కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. సమాచారం ఇచ్చి ఉండొచ్చు, కానీ సమాచారం ఇవ్వటమే కాదు, పాస్పోర్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ వాస్తవానికి మన వల్లభనేని వంశీ గారు ఎలక్షన్స్ అయిపోగానే అమెరికా వెళ్ళిపోయారు. అప్పటికీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద ఉన్నటువంటి కేసు ఉంది, తర్వాత ఎస్టీ కేసు ఉంది, ఏ సత్యవర్ధన్ అనే వ్యక్తి పెట్టారు. అప్పుడు ఆ కేసులో బెయిల్స్ వచ్చిందాకా వల్లభనేని వంశీ ఇండియా రాలేదు, అది మీకు తెలుసు. కాబట్టి అతను ఏమాత్రం అవకాశం ఉన్నా ఎస్కేప్ అవుతాడనేది పోలీసులకు సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడున్న కేసు ఏంటి? ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసు అది కాదు. నిజానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు కదా, నిజానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు. వల్లభనేని వంశీ అరెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసుకున్నాడు. అప్పుడు తన మీద ఉన్నటువంటి ఎస్టీ కేసును తప్పించుకోవడం కోసం ఆ సత్యవర్ధన్, ఇప్పుడున్న కేసు చెప్తున్నాను నేను, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ఆ కేసును వాపసు తీసుకునేలా చేసి తర్వాత అతను వైజాగ్లో దాచున్న విషయం ఆ కుటుంబ సభ్యులు తెరవక, ఆ కుటుంబ సభ్యులు పోలీసుని మా ఇంట్లో వ్యక్తి కనపడట్లేదని వాళ్ళ భార్య వాళ్ళ తల్లి అనుకుంటా, వాళ్ళ తల్లి మా అబ్బాయి కనపడట్లేదు వెతికి పెట్టండి అని చెప్పేసి వాళ్ళ తల్లి కేసు పెడితే ఆ కేసును ఎంక్వైరీ చేసే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులు ఇంతకుముందు పెట్టిన కేసు తప్పు అని చెప్పేసి జడ్జి గారి ముందు ఇచ్చారు కాబట్టి ఒకటి. రెండోది, ఆ పర్టికులర్ సాక్షియో లేదంటే కేసు పెట్టిన వ్యక్తో మొత్తానికి అదే కనపడకుండా పోయాడన్న కేసు వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినప్పుడు నన్ను బెదిరించారు, నన్ను భయపెట్టారు అని అతను రిటర్న్ కేసు పెట్టినప్పుడు ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అంతేగాని గన్నవరం టీడీపీ ఆఫీస్ దాంట్లోనో ఎస్టీ దాంట్లోనో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలే పోలీసులు. ఇన్నాళ్ళు నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు చెప్పాలి, ద్వారంపూడి గారు చెప్పాలి, లేదా జనసేన చెప్పాలి. జనసేనలో టీడీపీ పోలీసుల మీద రోజు అపవాదాలు వేస్తూ ఉంటారు. మేము అదుపులో వచ్చిన మా కార్యకర్తలు మొత్తుకుంటున్నారు, రెడ్ బుక్ ఎక్కడ, అరెస్టులు ఎక్కడ, వల్లభనేని వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కొడనాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే వీళ్ళు చట్ట ప్రకారం చట్టం పోతుంది తప్ప మనం అనుకుంటే అరెస్టులు జరగడం వీళ్ళు ఏదో సరి చెప్పుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ చేసుకోవాలని పరిస్థితిలో పడ్డాడు. పెట్టిన సెక్షన్స్ కూడా చూడండి, అడ్వకేట్ గారు క్రాస్ చెక్ చేసుకుంటారు నాకు తెలిసి, ఆయన చెప్తారు సెక్షన్స్ కూడా. అంటే 140 అనే కిడ్నాప్కి సంబంధించినటువంటి కేసు, 308, 351 క్లాస్ 3, తర్వాత రెడ్ విత్ 3 క్లాస్ 5 పెట్టారు. అంటే మూకుమ్మడిగా చేశారు అనేటువంటిది, దాడి చేశారు అనేటువంటిది ఈ కేసులు పెట్టారు. ఇప్పుడు కేసు నిజానికి గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు కాదు, విజయవాడ పడమర పోలీస్ స్టేషన్లో ఉన్న కేసు. ఏది కిడ్నాప్కి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేయొద్దా? చేయదాని ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం వినిపించుకోవచ్చు. ఇప్పుడు రిమాండ్ రిపోర్టు రిమాండ్కి ఇవ్వాలా, బెయిల్కి ఇవ్వాలా అన్న దాంట్లో టెక్నికాలిటీస్ కూడా వాళ్ళు చూస్తారు. కానీ ఇంతకుముందు జరిగిన అరెస్టులతో పోల్చి ఈ అరెస్టు చాలా చిన్నది.
అక్రమ పద్ధతులు కొన్ని ఉన్నప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ వాల్యూస్ దీని పాటించలేదు తర్వాత అనేది దీని సివియారిటీ పెరిగే అవకాశం కనిపిస్తలేదా? ఏమండి దీని తర్వాత సివియారిటీ పెరిగే అవకాశాలు కనిపించట్లేదా? Severity సో పాత పద్ధతులను కూడా అంగీకరించే విధంగా చర్చలకు వచ్చే వాళ్ళు కూడా ఇంకా వైసీపీ నాయకులు చాలా మంది మీద వల్ల అని చెప్పేటటువంటి స్థాయిలో బియ్యం స్కామ్ సంబంధించినటువంటి విషయాలు కానీ చాలా అంశాలు దీంట్లో బయటకు వస్తున్నాయి కదా. సో ఒక్కొక్కటి బయటకు వచ్చే Yes, ఛాన్స్ ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి చిన్నబ్రెడ్డి రకరకాల అన్నకి ఆరోపణలు కోపం ఏంటంటే వస్తున్నట్టుంది. 100 కోట్ల మరి మీ రూపాయలు గ్రావెల్ ప్రభుత్వంలో ఏం తిన్నాడని, చేశారో 100 ఒకసారి కోట్ల వెనక్కి రూపాయలు వెళ్ళొచ్చు మట్టి కదా. తిన్నాడని, ఇవన్నీ ఆరోపణలు మరి తేల్చారు. ప్రభుత్వం నేర్చుకోవాలి అది. అతని మీద ఉన్న ఆరోపణలు గత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. క్యాసినో కేసులు కూడా బయటకు కేసులో కేసులు మాధవరెడ్డిని అంటే మా ఇప్పుడు కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవరెడ్డిని కూతుర్ని బెదిరించిన కేసులు, తర్వాత దొంతి చిన్ని అని చెప్పేసి టీడీపీ కార్యకర్తను వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళను బెదిరించిన కేసులు, ఇప్పుడు అన్ని కేసులు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. తర్వాత పట్టాభిరామ్ మీద దాడి కేసు, ఆ రోజు 100 మంది మీద పెట్టినటువంటి కేసు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. మరి వీటిని విచారించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందని చూడాలి. అది ప్రభుత్వం యొక్క టాస్క్. ఆ పార్టీలోకి నేను పోను, అది టీడీపీ సమాధానం చెప్పుకుంటారు. కానీ మొత్తంగా అరెస్టుల వైపు నుంచి చూసినప్పుడు అనేక అక్రమాలు బయటకు వస్తా ఉన్నాయి. నేను అనుకోవటం ఇతను ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరీ కేసులో అరెస్టులో ఉంచుతారేమో నేను అనుకుంటున్నాను. సో రిమాండ్ పొడిగింపు ఉండే ఛాన్స్ ఉన్నాయేమో అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.